పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది బీఆర్ఎస్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ దాఖలు చేశారు. 2 పిటిషన్లు దాఖలు చేసిన బీఆర్ఎస్ 7 ఎమ్మెల్యే అనర్హతపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది. కేటీఆర్ ఈడీ విచారణకు కాగా ఢిల్లీకి హరీష్ రావు వెళ్లారు. దీంతో హరీష్ రావు ఢిల్లీ వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, ఒక పక్క హైదరాబాద్ లో ఈడీ ఆఫీస్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్ళగా, మరోపక్క పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారు. సుప్రీంకోర్టు అడ్వకేట్స్ తో కలిసి అక్కడ సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి ఏదైతే పార్టీ ఫిరాయించారో దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా పార్టీ ఫిరాయించారు. వీళ్ళని ముఖ్యంగా ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలంటూ సుప్రీంకోర్టులో 2 పిటిషన్లు కూడా హరీష్ రావు ఆధ్వర్యంలో లీగల్ టీం వెళ్లి రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. 7 ఎమ్మెల్యేలపై రిట్ పిటిషన్, 3 ఎమ్మెల్యేలపై దాన నాగేందర్ గాని తెల్ల వెంకట్రావు వీళ్ళ మీద మాత్రం ఎస్ఎల్పి స్పెషల్ పిటిషన్ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకరు అదేవిధంగా సెక్రటరీలకు వెంటనే చర్యలు తీసుకునేలాగా టైం ఫిక్స్ చేసేలా సుప్రీంకోర్టు ఆదేశించాలంటూ కూడా ఈ కోర్టులో వాళ్ళు ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా కాలం నుంచి కూడా వాళ్ళు హైకోర్టు తలుపు తట్టారు. దాని తర్వాత సుప్రీంకోర్టు అవసరమైతే వెళ్తామని కూడా చాలా కాలం నుంచి బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం చెప్తుంది. ఆ పార్టీకి సంబంధించిన లీడర్లందరూ కూడా చెప్తూ వచ్చారు. ఎందుకంటే పార్టీ మారిన వాళ్ళు వెంటనే రాజీనామా చేసి ఖచ్చితంగా మళ్ళీ పోటీ చేసి గెలవాలి, అప్పటిదాకా మాత్రం ఊరుకునేది లేదంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు నిరసనలు చేశారు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లారు. అదే సమయంలో వాళ్ళు గెరావు చేసే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఏకంగా దాన నాగేందర్ అయితే పార్టీ మారడమే కాదు, ఏకంగా మొన్న లోక్సభ ఎన్నికలు జరిగాయి, దాంట్లో ఆయన పోటీ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా ఇంత ప్రూఫ్లు ఉన్నా కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు స్పీకర్ అని కూడా పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఆ ఇంటి దగ్గర కూడా వెళ్లి చేశారు. అయితే ప్రజెంట్ మనం చూసాం, పార్టీ మారిన మొత్తం ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో స్పీకర్ గా కూడా పనిచేశారు, ఆయన పార్టీ మారారు. దాన నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఆయన మారారు. అంతేకాకుండా ఆయన ఎంపీగా పోటీ చేశాడు. గూడెం మైపాల్ రెడ్డి పటాన్ చెరువుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఆయన కూడా పార్టీ మారారు. డాక్టర్ సంజయ్ ప్రస్తుతం మనం నిన్నదాకా ఇష్యూ చూసాం, డాక్టర్ సంజయ్ కుమార్ ఆయనే కూడా పార్టీ మారారు. కాళే యాదయ్య, కడియం శ్రీహరి గతంలో ఇక్కడ ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం దాకా బీఆర్ఎస్ పార్టీ చేసింది, ఆయన కూడా పార్టీ మారారు. అరికపుడి గాంధీ చూసాం మనం షేర్లింగంపల్లికి సంబంధించి. తెల్ల వెంకట్రావు భద్రాచలం ఆయన పార్టీ మారారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, ఈ 10 మందిలో 3కి మాత్రం స్పెషల్ లీవ్ పిటిషన్ ఇస్తే మిగతా వరకు మాత్రం రిట్ పిటిషన్ బీఆర్ఎస్ పార్టీ వేసింది. వీళ్ళందరి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి, ఎంత మాత్రం ఉపేక్షించేది లేదు అని కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్ ఉంది. ఇక్కడ హైకోర్టులో ఎటు తేలకపోవడంతో సుప్రీంకోర్టు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ గతంలో హైకోర్టు కూడా చెప్పింది, అయినప్పటికీ కూడా ఇంతవరకు న్యాయం జరగట్లేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అనేది కూడా చెప్తున్నటువంటి మాట. బట్ ఏదైనప్పుడు కూడా సుప్రీంకోర్టులో చేసిన నేపథ్యంలో దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు ఏందని కూడా మనం చూడాలి. నిజంగానే ఆ స్పీకర్ సెక్రటరీని వెంటనే చర్యలు తీసుకునేలాగా టైం ఫిక్స్ చేసేలాగా సుప్రీంకోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇవ్వబోతోంది ఈ పిటిషన్ల మీద అనేది మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. అయితే కేటీఆర్ ఈడీ విచారణకు ఈ రోజు ఎదుర్కొంటున్న టైంలో ఈ రోజు హరీష్ రావు ఢిల్లీ వెళ్లడంపై రాజకీయాల్లో అనేక వర్గాల్లో చర్చ నడుస్తుంది కదా, దీనిపై ఏంటి? అంటే వాస్తవానికి ఇది ఆల్రెడీ ముందే అనుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. ఈడీకి సంబంధించి మనం ఈ రోజు ఖచ్చితంగా హాజరు కావాలని చాలా ముందు నుంచి ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు చాలా లైట్ గా తీసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే మొన్న దాకా ఏసీబీ 2 సార్లు విచారణ ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఈడీకి సంబంధించినటువంటి విచారణ ఎదుర్కొంటారు కేటీఆర్. ప్రజెంట్ ఇంకా కూడా ఈడీ ఆఫీస్ లోనే ఉన్నారు. ఆయనకు సంఘీభావంగా పార్టీకి సంబంధించినటువంటి లీడర్లందరూ కూడా తెలంగాణ భవన్ లో పొద్దునిస్తున్నారు, ఈడీ ఆఫీస్ దగ్గరికి వెళ్లారు. కానీ హరీష్ రావు మాత్రం తెల్లవారుజాముననే అక్కడికి వెళ్లడం జరిగింది. అక్కడ అడ్వకేట్స్ తో లీగల్ టీం ఏదైతే ఉందో
వాళ్ళతో కలిసి సుప్రీంకోర్టు అడ్వకేట్ కలవడం, అక్కడ దీనికి సంబంధించినటువంటి ఇష్యూ మీద కేసులు నమోదు చేయడం అనేది మనం చూడాల్సి ఉంది. ఖచ్చితంగా దీని మీద చాలా కాలంగా ఫిక్స్ ఉంది. ఎందుకంటే కొంతమంది ఇంకా ఊగిసలాట్లో ఉన్నారు, వెనక్కి వస్తారేమో అని కూడా వేచి చూసే ధోరణి పార్టీ వెయిట్ చేసింది. కానీ అక్కడ కొంతమంది డైరెక్ట్ గా కండవ కప్పుకున్న వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది కండవ కప్పుకోకుండానే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి చూసాం. కనుక ఈ మధ్యకాలంలో ప్రచారం జరుగుతుంది, కొంతమంది మళ్ళీ తిరిగి రాబోతున్నారు అనే స్పెక్యులేషన్స్ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపు తట్టడం అనేది కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. బట్ ఏదైనా కూడా సైమల్టేనియస్ గా ఒక పక్క ఈడీ కేసులో విచారణ ఎదుర్కొంటడం, మరో పక్క హరీష్ రావు, మరో పక్క ఆ పార్టీలో సీనియర్ లీడర్ కాబట్టి ఆయన ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో ఆయన కోర్టు మీద దగ్గరికి వెళ్ళడం, ఇదంతా మనం చూడాలి. ఏకకాలంలో రెండు పనులు చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో ఉంది. బట్ ఏదైనా కూడా పార్టీ ఒక విశ్వాసంతో అయితే ఉంది బీఆర్ఎస్ పార్టీ, ఖచ్చితంగా వాళ్ళ మీద అనర్హత వేటు పడుతుంది. ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఎస్పెషల్లీ దాన నాగేందర్ విషయంలో కానీ, కడియ శ్రీహరి విషయంలో కానీ, తెల్ల వెంకట్రావు విషయంలో కానీ ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే అన్నటువంటి విషయం అయితే పార్టీ మొదటి నుంచి కూడా ఫైట్ చేస్తూ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద స్లో రియాక్ట్ అవుతోంది. అదే ఖచ్చితంగా ఇది గతంలో మీరు చేసినప్పుడు ఏం లేదు, కానీ ఇప్పుడు మా పార్టీలోకి కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చినంత మాత్రాన మీరు ఎలా దాన్ని అంటారు అని కూడా చెప్పారు. బట్ మొన్న రీసెంట్ గా మనం కూడా చూసాం, కొంతమంది ఎమ్మెల్యేలు అయితే మేము ఇంకా కూడా లిటరల్ గా ఇంకా ఇక్కడే ఉన్నామని గాంధీ కూడా అన్నారు, మేము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అన్నారు. కానీ సంజయ్ కుమార్ మాత్రం పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు గొడవ పట్టుకున్న సందర్భంలో నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగానే మాట్లాడుతున్నాను చెప్పారు. కనుక వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలో ఒక్కొక్కరు ఓ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. దీనన్నిటి మీద పులిస్తా పడాలంటే వాళ్ళ మీద అనర్హత వేటు పడాలి అనేది బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. అదే సమయంలోనే ఇప్పుడు సుప్రీంకోర్టుకు దగ్గరికి వెళ్ళడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది మనకు కొద్ది రోజులు తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.